ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛానల్కు స్వాగతం. పర్యావరణ సంరక్షణే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం. తక్కువ వేగం గల ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ-ట్రాన్స్ ప్లస్ ఇటీవల భారత్ మార్కెట్లో విడుదలైంది. స్కూటర్ డిజైన్ భారతదేశంలో ప్రస్తుతం ఉన్న పెట్రోల్ స్కూటర్లతో చాలా పోలికలను కలిగి ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఈ స్కూటర్ బాడీని ఫైబర్ ప్లాస్టిక్ తో తయారు చేశారు. స్కూటర్ ఎత్తు చిన్నది కావడంతో తక్కువ హైట్ వాళ్ళకి స్కూటర్ బాగా సూట్ అవుతుంది. దీని సీట్ కూడా మరీ పెద్దదేమీ కాదు. ఈ స్కూటర్ ఒక్కరు నడపడానికి వీలుగా డిజైన్ చేశారని నేను భావిస్తున్నాను. లేదా సన్నగా ఉండే ఇద్దరు ప్రయాణించవచ్చు. ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది మరియు వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. సెంటర్ స్టాండ్ మరియు సైడ్ స్టాండ్ రెండు కూడా ఉన్నాయి, కానీ సైడ్ స్టాండ్ కు సెన్సార్ లేదు మరియు రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా లేదు. ఈ-ట్రాన్స్ ప్లస్ నలుపు, బూడిద, నీలం మరియు ఎరుపు రంగుల్లో లభిస్తుంది. ఇక స్కూటర్ డాష్ బోర్డ్ విషయానికి వస్తే డిజిటల్ స్పీడోమీటర్ ఎల్సిడి స్క్రీన్ తో వస్తుంది. మీరు ఇందులో వేగం, బ్యాటరీ శాతం మరియు ఓడోమీటర్ ని చూడవచ్చు. హెడ్ ల్యాంప్ హాలోజన్ లైట్లతో వస్తుంది. సైడ్ లైట్ ఇండికేటర్స్ ఉన్నాయి. వెనుక వైపు ఎల్ఈడి టైల్ లైట్ డిజైన్ మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ఈ స్కూటర్ తో మీకు నెంబర్ ప్లేట్ అవసరం లేదు. ఇది తక్కువ స్పీడ్ వాహనం కావడం వల్ల. ఇప్పుడు స్కూటర్ టెక్నికల్ స్పెక్స్ గురించి తెలుసుకుందాం. ఈ-ట్రాన్స్ ప్లస్ గంటకు 25 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది మరియు ఇది 250 వాట్ల బిఎల్డిసి హబ్ మోటార్ తో పనిచేస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 1.25 కిలోవాట్ అవర్ల లిథియం అయాన్. దీని పరిధి 65 కిలోమీటర్లు. ఛార్జింగ్ సమయం 4 గంటలు. పూర్తి ఛార్జ్ పై విద్యుత్ వినియోగం 1.3 యూనిట్లు. లోడ్ సామర్థ్యం 150 కిలోలు. ఈ స్కూటర్ లో 3 మోడ్లు అందుబాటులో ఉన్నాయి. లిథియం అయాన్ బ్యాటరీ ఈ స్కూటర్ కు శక్తిని అందిస్తుంది. ఈ బ్యాటరీ వేరు చేయగలిగినది. ఇది చిన్న పరిమాణంలో ఉంది, సులభంగానే మోయొచ్చు. ఈ బ్యాటరీలు 4 గంటలు ఛార్జ్ చేయవచ్చు 3-పిన్ ప్లగ్ లో పెట్టి, లేదా మీరు సాధారణంగా బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు సీట్ కింద ఛార్జింగ్ పిన్ సాయంతో. ఇక సీట్ కింద మీకు సామాన్లు పెట్టుకోవడానికి కాస్త స్థలం లభిస్తుంది. స్కూటర్ ముందు వైపు 2 అల్మారాలు ఉన్నాయి మీ స్మార్ట్ ఫోన్ ను పెట్టుకోవడానికి. అయితే ఈ ప్లూటో 7G ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉన్నట్లు స్మార్ట్ ఫీచర్స్ ఏమీ ఈ-ట్రాన్స్ ప్లస్ లో లేవు, ఒక్క రీజనరేటివ్ బ్రేకింగ్ తప్ప. ఇప్పుడు ఈ స్కూటర్ టెస్ట్ రైడ్ రివ్యూని తెలుసుకుందాం. స్కూటర్ ఇనీషియల్ పికప్ పర్లేదు. ఇది తక్కువ వేగవంతమైన వాహనం కాబట్టి మనం దీని నుండి ఎక్కువ పికప్ ని ఆశించలేము. 250 వాట్స్ మోటార్ సౌకర్యవంతంగా 130 కిలోల వరకు భారాన్ని మోస్తుంది. టెలిస్కోపిక్ సస్పెన్షన్ మరియు డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఇంకా మెరుగుపరచాల్సి ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉన్నందున స్కూటర్ యొక్క దిగువ భాగం స్పీడ్ బ్రేకర్లను తాకుతూ ఉంది. దీని ఫుట్బోర్డ్ స్థలం కాస్త చిన్నదిగా ఉంది. మీకు క్లియర్ గా చెప్పాలంటే హీరో ప్లెజర్ మోడల్ కంటే ఎక్కువ, హోండా యాక్టివా కంటే తక్కువగా ఉంది. మీకు పొడవాటి కాళ్ళు ఉంటే కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అయితే షార్ట్ హైట్ వాళ్ళకి మాత్రం కంఫర్ట్ గానే ఉంటుంది. ముందు మరియు వెనుక డ్రమ్ బ్రేక్స్ కాస్త నెమ్మదిగా ఉన్నాయి. డ్రమ్ బ్రేక్స్ కావడం వలన రెగ్యులర్ గా బ్రేక్స్ ని బిగించుకోవాలి. స్కూటర్ వేగం కూడా అన్లాక్ చేయబడింది. మీకు లభించే టాప్ స్పీడ్ గంటకు 40 కిలోమీటర్లు. 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేటప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. బ్రేక్స్ టైట్ గా ఉన్నాయని నిర్ధారించుకోండి. ఒకవేళ ఈ స్కూటర్ ని మీ పిల్లల కోసం కొనుగోలు చేస్తే స్కూటర్ వేగాన్ని గంటకు 25 కిలోమీటర్లకు లాక్ చేయించడం మంచిది. ఎక్కువ రేంజ్ కావాలనుకుంటే సాధ్యమైనంత వరకు సింగిల్ గానే వెళ్ళండి. ఇది తక్కువ స్పీడ్ స్కూటర్ కాబట్టి ఈ స్కూటర్ కొనడానికి మీకు లైసెన్స్, రిజిస్ట్రేషన్ మరియు ఇన్సూరెన్స్ అవసరం లేదు. ఈ స్కూటర్ యొక్క ఎక్స్-షోరూమ్ ధర 57,000 రూపాయలు. పన్నుల తర్వాత ఆన్ రోడ్ ధర 59,000 రూపాయలు. బ్యాటరీపై వారంటీ 24,000 కిలోమీటర్లు లేదా 3 సంవత్సరాలు. ఏది ముందు వస్తే అది. మీకు 1 సంవత్సరం ఉచిత సర్వీస్ లభిస్తుంది. పూర్తి రివ్యూ తర్వాత ఈ-ట్రాన్స్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ హైట్ వారికి లేదా లోకల్లో ప్రయాణించడానికి బాగుంటుందని చెప్పవచ్చు. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్. పెరుగుతున్న కాలుష్యాన్ని అదుపు చేయటం మన బాధ్యతే కాదు, అత్యవసరం కూడా. పర్యావరణ సంరక్షణే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం. మీరు ఇందులో భాగం కావాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.